జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, నమస్తే అందరికీ. నమో వెంకటేశాయ. మా 7 రోజుల తిరుమల సేవ ఈ వీడియోలో పూర్తిగా ఉంది. 13 మందితో మేము తిరుమల సేవకి వెళ్ళాం. ముందుగా అందరం బస్ స్టాప్కి చేరుకున్నాం. అక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. రైల్లో మేమందరము కొన్ని పిక్స్ తీసుకున్నాము. నేనైతే లాంగ్ టూర్ రైల్వే ప్రయాణం మొదటిసారిగా వెళ్ళాను. రైల్లో ప్రయాణం పూర్తిగా ఎంజాయ్ చేశాం. రైలు ప్రయాణం ఎంతో అద్భుతంగా అనిపించింది. రైల్లో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు, ఏదో ఊహాలోకంలో వెళ్తున్నట్లు అనిపించింది. రైలు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. రైల్లో ప్రయాణిస్తుంటే ఇంట్లో కూర్చొని వెళ్తున్నట్లు అనిపించింది. తర్వాత అక్కడ మేము అందరము పడుకున్నాము. మార్నింగ్ 6 o'clock తిరుమల రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అక్కడ నుండి అందరము మినీ బస్లో అందరం తిరుమలకు బయలుదేరాము. మధ్యలో తిరుమల కొండలు, అక్కడ అందమైన దృశ్యాలు, కొన్ని వీడియోలు, ఫోటోలు తీసుకున్నాం. అందరూ మినీ బస్లో గోవిందనామాలు, శ్రీవారి పాటలు పాడుతూ తిరుమల సేవా సదన్కి చేరుకుంటూ వెళ్ళాం. అక్కడ కొండలు ఎంతో అద్భుతంగా అనిపించాయి. 7 కొండలు ఎక్కుతుంటే 7 లోకాలకు వెళ్ళినట్లు అనిపించింది. ఒక్కొక్క కొండ ఒక్కొక్క ఆనందాన్ని అనిపించింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరము బస్సులో ఫుల్ ఎంజాయ్ చేశాము. గోవింద నామాలతో మా బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యింది. తర్వాత సేవా సదన్కి చేరుకున్నాము. ముందుగా సేవా సదన్కి మా నేమ్స్ లిస్ట్, అందరి ఆధార్ కార్డు సబ్మిట్ చేశాము. అక్కడన్న సూచనలు అందరూ చదివాము. అందరికీ ఐడి కార్డ్స్, స్కార్ఫ్ ఇవ్వడం జరిగింది. అందరూ లగేజ్లో అక్కడ లగేజ్ కోసం వెయిట్ చేశాము. మేము 11 మంది మహిళా సేవా సదన్కి, 2 పురుషుల సేవా సదన్కి డివైడ్ అయ్యాము. అలా అందరము ఐడి కార్డులు తీసుకొని డివైడ్ అయ్యాము. అందరము ఫస్ట్ రోజు ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ తిరుమల పుష్కరిణి చూసాము. అక్కడ దర్శనం తర్వాత అందరము కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఆ పుష్కరిణిలో ఉన్న వాటర్ చూస్తుంటే ఎంతో బాగా అనిపించాయి. అందరము వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ ఒకేసారి ఆకలి వేయడంతో వెంగమాంబ మెస్కి మెల్లగా భోజనం చేయడానికి నడుచుకుంటూ వెళ్ళాము. వెంగమాంబ మెస్కి చేరుకున్న తర్వాత అందరం భోంచేసాము. ఏ సేవ అయినా చేద్దాము, ఖాళీగా ఉండకుండా అనుకున్నాము. అంతలో శ్రీనివాస స్వామి మా ముందు ప్రత్యక్షమైనట్లు మేము భోజనం చేసే సమయంలో అక్కడ ఒక వ్యక్తి, అమ్మ మీరు కొంచెం సేవ చేస్తారా, కూరగాయలు కటింగ్ చేస్తారా అని అడగడంతో మా సేవా మెంబర్స్ అందరము అదృష్టం అనుకొని అక్కడికి చేరుకొని మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కూరగాయల కటింగ్ చేసాము. ముల్లంగి, చిక్కుడుకాయ కట్ చేసాము. మా టీం మెంబర్స్ అందరూ ఎంతో ఎనర్జీగా చేశారు. ఫాస్ట్గా అయిపోయింది. తెలంగాణ వాళ్ళు చాలా ఫాస్ట్ అన్నారు. తర్వాత అందరము మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా కాజు కటింగ్ సేవకు కూడా వెళ్ళాము. అక్కడ కూడా మా సేవ పూర్తిగా అయిపోయింది. తర్వాత అందరూ సేవా సదన్ పైన ఫ్లోర్లో ఉన్న సత్సంగం మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్లో తిరుమల గొప్పతనం గురించి అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. అలా నైట్ 9:30 అయిపోయింది. అందరికీ ఆకలి కూడా స్టార్ట్ అయింది. కానీ అంతలో ఒక అద్భుతం జరిగింది. మా అందరికీ 7 రోజుల శ్రీవారి సేవ రిలీజ్ చేశారు. అంతలో మాకు నెక్స్ట్ డే గర్భగుడి సేవ వచ్చింది. మా టీం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంతట్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంతట్లో మా డే 1 సేవ పూర్తయిపోయింది. అలా డే 1 సేవ పూర్తయింది. 2వ రోజు మా పెళ్లి రోజు కావడంతో అందరూ మాకు విజిట్ చేశారు. ఆ రోజు మాకు ఏకాంత సేవ లభించడంతో టైం ఉంది కాబట్టి మేము తిరుమలలో చుట్టుపక్కల ఉన్న సైడ్ సీన్కి వెళ్ళాము. అందరము కలిసి ఒక గ్రూప్ పిక్ కూడా తీసుకున్నాం. అలా మేము డే 2 సైడ్ సీన్కి వెళ్ళాము. తర్వాత శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ అందరము కలిసి
అక్కడ ఉన్న శ్రీవారి పాదాలకు టెంకాయ కొట్టాము. తర్వాత షాపింగ్ చూసుకున్నాము. ఇక శిలాతోరణానికి వెళ్ళాము. అది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. అక్కడ శిలాతోరణం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఒకే తోరణం లాగా ఉంది. అలా కాకుండా అక్కడ ఉన్న స్వామివారి దశావతారాలు చూసాము. స్వామివారికి ఒక్కొక్క అవతారం ఏ విధంగా ఉంటుందని అక్కడ అందరము చదివి అవతారాల గురించి తెలుసుకున్నాము. తర్వాత ఆకాశగంగా చక్రతీర్థం వెళ్ళాము. అక్కడ చక్రతీర్థం దగ్గర స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. మరియు అక్కడ అందరం కూడా శివాలయానికి వెళ్ళి మొక్కాము. తర్వాత సేవలో ఉన్న ప్రతి ఒక్కరము చక్రతీర్థం వద్ద దీపాలు వెలిగించాము. ఇంకా చక్రతీర్థం పై నుండి కింద పార్కును చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. మరియు ఒక్కొక్కరము అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము మరియు దీపాలను వెలిగించాము. తర్వాత పార్కులో శిలాతోరణం వద్ద పార్కుకు వెళ్ళాము. అక్కడ ఒక సరదాగా ఒక ఫన్నీ వీడియో కూడా తీసాము. అది ఎంతో అద్భుతంగా అనిపించింది. తర్వాత అక్కడ అందరం కలిసి మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తర్వాత అక్కడ నుండి ఆకాశగంగకు వెళ్ళాము. ఆకాశగంగ కూడా చాలా అద్భుతంగా ఉంది. మరియు బాహుబలి సినిమా గెటప్ లాగా అందరము బాహుబలి పోజ్ ఇస్తూ ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నాము. మరియు అందరం కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. మరియు పర్సనల్గా వాళ్ళు అక్కడ గుర్తుండే విధంగా అందరూ కూడా ఒక్కొక్క ఫోటో దిగడం జరిగింది. అలా మేము ఆ సైడ్ సీన్ చూసుకొని తిరిగి మళ్ళీ అక్కడ ఇంకొక ప్లేస్కు వెళ్దామని వస్తుంటే అక్కడ ఉన్న ప్లేస్ ఇంకా నచ్చి అక్కడ కూడా మేము ఫోటో తీసుకున్నాము. తర్వాత బస్సులో బయలుదేరాము. కృష్ణుని టెంపుల్కి వెళ్ళాము. కృష్ణుని టెంపుల్ దగ్గర మళ్ళీ అక్కడ ఆకాశగంగ కూడా చూసుకున్నాము. అక్కడ అందరం కలిసి సేవా వాళ్ళము అక్కడ ఉన్న కృష్ణుణ్ణి దర్శించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని మెల్లగా షాపింగ్ చేశాము. షాపింగ్ చేస్తున్నామనే విషయము మాకు తెలుసు, కానీ దానికి మాకు తెలియకుండా వీడియో తీయడం జరిగింది. అది చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ షాపింగ్లో చిన్న చిన్న దండాలు అండ్ ఆడవాళ్ళకు కావలసిన సామాగ్రిని తీసుకోవడం జరిగింది. మరియు తిరిగి వెనుకకు రావడం జరిగింది. అక్కడ ఉన్న ఇంకొక ప్లేస్ జపాల తీర్థం. అది చాలా అద్భుతంగా ఉంది. ఒక చెట్టు కొమ్మకి హనుమాన్ ఉండడం చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ జపాల తీర్థంలో నడుస్తూ ఉంటే బాగా మాకు ఇబ్బంది అయింది, కానీ అక్కడ ఉన్న దేవుని చూడగానే ఆ ఇబ్బంది అంతా తొలగిపోయింది. అక్కడ ఒక ఉడుత ఎంతో వెరైటీగా ఉంది. దాన్ని ఒక ఫోటోలో బంధించడం జరిగింది. తర్వాత అక్కడ నుండి పాపనాశికి వెళ్ళాము. పాపనాశిలో కూడా అక్కడ ఉన్న సైడ్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పాపనాశి నుండి కింద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అలా మేము తిరుమల సీన్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత సన్నిధి డ్యూటీ కాబట్టి గబగబా వచ్చేసి డ్యూటీకి సిద్ధం అయ్యాము. అందులో ఒక అద్భుతం ఏంటంటే సన్నిధి డ్యూటీ రావడం చాలా అద్భుతం. ఆ రోజు ఏకాంత సేవలో గర్భగుడిలో సేవ దొరకడం మా జన్మల అదృష్టంగా భావించాము. 3వ రోజు పుష్కరిణో స్నానాలు చేశాము. పుష్కరిణో స్నానాలు చేస్తుంటే మాకు ఎన్నో జన్మల పుణ్యఫలాలు లభించినట్లు అనిపించింది. తర్వాత అక్కడ అందరము చేరుకొని అక్కడ నుండి మెల్లగా తిరుమల మాడ వీధుల నుంచి నడుచుకుంటూ వెళ్ళి శ్రీనివాస మ్యూజియంకి వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళే వరకు మాకు తెలియదు అది రిపేరింగ్లో ఉందని. అలా రిపేరింగ్లో ఉండడం వల్ల గేటు బయట ఒక పిక్ తీసుకోవడం జరిగింది. అందరము భోంచేసి తిరుమల కాజు కటింగ్ సేవకు వెళ్ళడం జరిగింది. అలా 3వ రోజు సేవ కంప్లీట్ అయ్యింది. తిరుమలలో మాడ వీధుల్లో అలా మేము సరదాగా కొన్ని ఫన్నీ వీడియోస్ చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు మాకు గుర్తుండిపోయే విధంగా ఆ మాడ వీధుల్లో అలా కూర్చొని ఉంటే మేము అన్ని లోకాలను మర్చిపోయినట్లు అనిపించింది. తర్వాత 4వ రోజు సేవ స్టార్ట్ అయిపోయింది. 4వ రోజు మాకు మాధవ నిలయంలో సేవ రావడం వల్ల అందరము అక్కడ చేరుకున్నాము. అక్కడ ఫస్ట్ భక్తులకు భోజనం ముందు అక్కడ ఉన్న శ్రీవారికి పూజ చేయడం జరుగుతుంది. తర్వాత భక్తులు భోజనం స్టార్ట్ చేస్తారు.
శ్రీవారి పవలింపు సేవకు వెళ్ళాము. అక్కడ అందరము కూర్చొని శ్రీవారి పవలింపు సేవలో ఉన్న పాటలు వింటూ శ్రీవారిని చూస్తుంటూ ఉండిపోయాము. మాకు చాలా బాగా అనిపించింది. తర్వాత మెల్లగా పల్లకి సేవ స్టార్ట్ అయ్యింది. పల్లకి సేవలోని మేమందరం సేవకులము తాడు లాగుతుంటే నిజంగా శ్రీవారిని మేము కూడా పల్లకి సేవ చేస్తున్నామేమో అలా అనిపించింది. మాకు అప్పటి వరకు తెలియదు సాయంత్రం రోజు అలా మాడ వీధుల్లో చేస్తారని. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేము పల్లకి సేవలో ఇన్వాల్వ్ అయ్యాము. ఆ విధంగా మాకు ఆ రోజు గడిచిపోయింది. అక్కడ నుండి మెల్లిగా సేవా సదన్కి చేరుకున్నాము. ఆ విధంగా మాకు 4వ రోజు సేవ పూర్తయింది. మేము తిరుమల సేవా సదన్ వెనుకాల ఉన్న నాగుల కట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ నాగదేవతను దర్శించుకోవడం జరిగింది. అలాగే మేము మాధవ నిలయంకి వచ్చి మేము సీనియర్ సేవకులు మాకు అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మేము ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తర్వాత అక్కడ మాధవ నిలయం దగ్గర ఒక చిన్న టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నాము. సేమ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ డే కూడా పల్లకి సేవ అటెండ్ అయ్యాము. ఆ విధంగా మాకు ఆ రోజు సేవ కంప్లీట్ అయిపోయింది. ఆ విధంగా 6వ రోజు మాకు సేవ ప్రారంభమయ్యింది. సీనియర్ సేవకులు మాకు అటెండెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాధవ నిలయంలో ఉన్న ప్రతి బెంచ్ మీద అరటాకులు పరుస్తూ అక్కడ ఉన్న ప్లేట్స్ గ్లాస్ అందరూ మా సేవకులు నీట్గా పెట్టడం జరిగింది. అందరూ ఆ సేవ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. అలాగే అక్కడ ఉన్న చట్నీస్ కర్డ్ రైస్ సాంబార్ రైస్ వడ్డించడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ సాయంత్రం పల్లకి సేవకు అటెండ్ అయ్యాము. మరి 3 రోజులు మేము ఈ పల్లకి సేవలో అటెండ్ అయ్యాము. సేమ్ అలానే మాడవీధుల్లో శ్రీవారిని పల్లకి ఊరేగింపు చేస్తుంటే మేము కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది. దాని ముందు ఉండడం మాకు చాలా అదృష్టంగా భావించింది. ఇలాంటి సేవ దొరకడం మాకు నిజంగానే అదృష్టం. సేవకులు ముందుండి తాడు లాగుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ విధంగా ఆ రోజు సేవ కంప్లీట్ అయిపోయింది. సరదాగా మేమందరము తిరుమల మాడవీధుల్లో తూర్పు మాడవీధుల్లో కోలాటం వేయడం జరిగింది. మేము కోలాటం చేస్తుంటే ప్రతి ఒక్కరు భక్తులు మమ్మల్ని వచ్చి చూశారు. మీరు తెలంగాణ వాళ్ళ ఎంత బాగా కోలాటం చేస్తున్నారో అన్నారు. శ్రీవారి పాటలకు మేమే అక్కడ సాంగ్స్ అరేంజ్ చేసుకొని శ్రీవారి పాటలకు కోలాటం వేయడం జరిగింది. ఎంత చలి పెట్టినా ఆ చలిని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరం ఎంతో ఉత్సాహంగా కోలాటం వేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మేము అక్కడ 6 డేసే వెళ్ళాము. కానీ ప్రతి భక్తులు మాకు వచ్చి ఎక్కడ తిరుమల ఎక్కడ వెళ్ళాలని అడిగితే ఎంతో తెలిసినట్టుగా మేము ప్రతి అడ్రస్ చెప్పడం జరిగింది. మేము అందులో మురిసిపోయాం. అరే మేము 6 రోజులు ఉంటే తిరుమల మాకు పూర్తిగా తెలిసిపోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాము. మళ్ళీ సేవ రావాలి, ఇలాంటి అదృష్టం కావాలి, మళ్ళీ మేము సేవ చేయాలనుకొని మురిసిపోయాము. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చూసి బాగా ఆనందించారు. మేము అలాగే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ కాదు, శ్రీవారి సేవలో మునిగిపోయాము. అలాగే అక్కడనే కూర్చొని ఎంత చలి వేసినా మేము సేవా సదన్కి వెళ్ళకుండా అక్కడనే అక్కడ కూర్చుంటే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. శ్రీవారి దగ్గర ఉన్నట్లు అనిపించింది. ఆ విధంగా మేము అట్లా ఫన్నీ వీడియో చేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాము. తిరుమల ఉన్నన్ని రోజులు అసలు ఇంటిని అందరినీ మర్చిపోయాము. మొత్తంగా శ్రీవారికి అంకితమై 7వ రోజు సేవ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సీనియర్ సేవకులు మాకు గ్రూప్ ఫోటో తీసుకొని మా అటెండెన్స్ని పంపించారు. ప్రతి ఒక్కటి అక్కడ అరేంజ్ చేసుకున్నాము. గ్లాసు ప్లేట్స్ జగ్స్ అలాగా సేవ కంప్లీట్ అయింది. వస్తూ ఉంటే అక్కడ ఒక అందరం కలిసి లాస్ట్ ఫోటో అని గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అక్కడ తిరుమలలో అక్కడ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు కూడా చూడడం జరిగింది. తెల్లారి వెళ్ళిపోతామని చెప్పి ఈవినింగ్ మేము అక్కడ తిరుమలలో తిరిగి షాపింగ్ చేయడం జరిగింది. అలాగే షాపింగ్ చేస్తూ ఉంటే మా ఇంటి వాళ్ళకి కాల్ చేస్తూ మీకు ఏం కావాలని అడిగి అలా షాపింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు 12 గంటల వరకు తిరుమల మాడవీధుల్లో తిరిగాము. అలా మా సేవ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా 7 రోజులు సేవ కంప్లీట్ అయిపోయింది. మేము సేవ చేయడం
ఆ విధంగా మా సేవ కంప్లీట్ అయిపోయింది. అందరూ మాకు వెరీ గుడ్ అని ఇచ్చారు. కానీ మాకు బాధేసింది. 7 రోజులు 7 లోకాలుగా అనిపించింది. ఏ విధంగా గడిచిపోయాయో కూడా తెలియదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా బాధ అనిపించింది. ఇలాంటి భాగ్యం మళ్ళీ రావాలని ఆ తిరుమల ఏడుకొండల స్వామిని వేడుకున్నాము. అలా బాధతో, చాలా బాధతో మేము తిరుమల కొండ దిగి వచ్చి తిరుపతికి వస్తున్నాము. అక్కడ తిరుపతిలో ఉన్న సైడ్ సీన్స్ కూడా చూసుకున్నాము. అలాగే తిరుమల కొండ విడిచి వస్తుంటే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఏడుకొండల వాడి దయ మన పైన ఉండాలి అనుకుంటూ ఇలాంటి సేవ మనకు దక్కాలి అనుకుంటూ వచ్చాము. ఇంతటితో మా సేవ అంతా కంప్లీట్ అయింది. గోవింద గోవింద.